దేవుని ప్రశస్త నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ పునరుద్ధానం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజే మన చర్చ్ ఎవరైనా నూతనంగా వచ్చినట్లయితే ముందుగా వారికి ప్రేమపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరిదైనా బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారిది ఎవరిదైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్న వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, పాడిన పాటలు, చేసిన ఆరాధన, చెప్పబడిన సాక్ష్యం, వీటన్నిటిని బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. సే లౌడ్లీ ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఈ నెలలో ఇది 4వ పునరుద్ధానం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చూద్దాం. బుక్ ఆఫ్ 1 శామ్యూయల్ చాప్టర్ 24 వర్సెస్ 1-7. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు అందరూ తీసి పెట్టుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు ఈరోజు ధ్యాన భాగంగా మనం చదువుకున్నాం. అక్కడ జరిగిన సంగతి అంతా కూడా మీకు చదివితే చాలా మట్టుకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. ఏం జరిగింది అనేటువంటి విషయం చూస్తే, సమయం ఏమిటంటే సౌలు అనేటువంటి ఇజ్రాయేలీయుల మొట్టమొదటి రాజు ద్వేషంతో, అసూయతో దావీదుని చంపటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎందుకని? దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. సౌలుకి అది నచ్చలేదు. కానీ దేవుని చిత్తములో దావీదు ఉన్నాడు. పలానా చోట అరణ్యములో పలానా శిలాపర్వతం మీద దావీదు దాక్కుని ఉన్నాడని మెసేజ్ వచ్చింది సౌలుకి. తక్షణమే ఇజ్రాయిలు సైన్యంలోంచి 3000 మందిని తీసుకుని దావీదుని చంపటానికి బయలుదేరుతాడు సౌలు రాజు. ప్రయాణమే వెళ్ళేటువంటి ఆ ప్రయాణము మధ్యలోనే దావీదు దాక్కుని 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 పరిగెడుతున్నటువంటి పరిస్థితి. కొన్నిసార్లు ఈ జీవిత యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయండి. ఎన్నో ఎత్తుపల్లలు అధిగమిస్తేనే తప్ప గమ్యాన్ని చేరలేం. ఎన్నో లెసన్స్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సమ్ లెసన్స్ ఇన్ చైల్డ్ ఏజ్, సమ్ లెసన్స్ ఇన్ టీనేజ్, సమ్ లెసన్స్ ఇన్ మిడిల్ ఏజ్, సమ్ లెసన్స్ ఇన్ ఏ ఓల్డ్ ఏజ్. కొన్ని పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. యాత్ర మానవ జీవితం ఒక యాత్ర. అయితే దావీదు ఎప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. యాత్రికులు చాలామంది ఉన్నారు, బట్ దైవం యందు భయభక్తులు కలిగిన యాత్రికులు చాలా తక్కువ మంది ఉన్నారు. దావీదుకి ఇప్పుడు ప్రాణభీతి. సౌలు చూస్తే తరుముతున్నాడు. 3000 మంది సైన్యాన్ని తీసుకుని ఒక్కడిని చంపటానికి పలానా పర్వతం మీద ఉన్నాడని, పలానా గుహ దగ్గర ఉన్నాడని తెలిసినప్పుడు చంపటానికి వెళ్ళాడు. కానీ దావీదు సౌలుకి భయపడేటువంటి వాడు కాదు. ఇజ్రాయేలు ప్రజలకు విజయాన్ని తెచ్చిపెట్టినటువంటి వాడు. ఆ యాత్రికుడైనటువంటి దావీదు గురించి కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకుందాం. సో టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, గాడ్ ఫీరింగ్ సోజర్నియర్. గాడ్ ఫీరింగ్ సోజర్నియర్, భయభక్తులు గల యాత్రికుడు. దేవుని యందు భయభక్తులు గల యాత్రికుడు. గాడ్ ఫీరింగ్ సోజర్నియర్. దేవుని యందు భయభక్తులు ఉన్నాయి ఆయనకి. నేను చెప్పాను కదా, మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బు చాలా పనులు చేయిస్తుంది. ఒకటని కాదు, అన్నీ మంచివని కూడా కాదు. కానీ ఇక్కడ భక్తి ఉంది, చూశారు? ఆ భక్తే కదా ముక్తి తెచ్చిపెట్టేది. భక్తి లేని చోట కుయుక్తితో బ్రతకటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆలోచించండి. భయభక్తులు కలిగినటువంటి యాత్రికుడిగా ఉన్నాడు. ఈరోజు చాలామందికి
గాడ్స్ టైం టేబుల్ తెలియట్లేదు. దేవుని కాల పరిమాణాన్ని గ్రహించలేకపోతున్నారు. దిస్ గాడ్స్ టైం టేబుల్. మనిషికి ఈ రోజుల్లో దేవుణ్ణి ఆరాధించడానికి కూడా టైం లేదండి. ఏమంటున్నాడు తెలుసా? ఐఎమ్ ఎవ్రీ టైం బిజీ. నేను ఎప్పుడు కూడా బిజీగానే ఉంటాను. ఐఎమ్ ఎవ్రీ టైం బిజీ. సుఖ భోగాల యందు నిమగ్నమైపోయి దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. పూర్తిగా లగ్జరియస్ లైఫ్ ఏం చేస్తుంది? లార్డ్ని దూరం చేస్తుంది. ఏది? దేవుని యందు భయభక్తులు. ఈ సుఖభోగాలు కొన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోయేలాగా చేస్తున్నాయి. నేను అనుకున్నది జరగలేదు, నాకు అక్కడ సుఖం దొరకలేదు, నేను ఏదో ఆశించాను, తీరా చూస్తే జీరో. ప్రభువా నువ్వేం చేశావు? నీకు నీ ప్రార్థన చేయను, నీ సన్నిధికి రాను. ఇవా దైవని యందు భయభక్తులు అంటే? మనం యాత్రికులు మన సంగతి గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా యాత్ర ముగించి మరలా తిరిగి మన స్వస్థలానికి రావలసిందే. మన స్వస్థలం ఏదో తెలుసా అండి? ఇది కాదు. మన సిటిజన్షిప్ ఎక్కడుంది? పరలోకమందున్నది మన పౌరసత్వం అక్కడుంది. యాత్ర చేయటానికి ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీద యాత్ర చేసేటువంటి జీవిత సంవత్సరములన్నీ కూడా దేవుని యందు భయభక్తులతో యాత్ర చేయాలి మనం. దావీదు అలాంటి యాత్రికుడండి. ఏంటి? వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ డేవిడ్? దావీదు యొక్క ప్రత్యేకత ఏంటండి? 4 విషయాలు ఈరోజు మీతో మాట్లాడతాను. 4 క్వాలిటీస్ దావీదులో ఉన్నటువంటి విషయాలు ఏమిటి? ఆ 4 విషయాలు చూద్దాం. ఆ ప్రక్క పేజీలోనే ఉంటుంది చూడండి. చాప్టర్ 22, 1 శామ్యూయల్ చాప్టర్ 22 వర్స్ 14. అహీమెలెకు 14వ వచనం, 22:14. అహీమెలెకు రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? వింటున్నారా? ఘనత వహించిన వాడు, నమ్మకస్తుడైన వాడు, రాజుకి అల్లుడైనటువంటి వాడు, దావీదు లాంటి వాడు నీ సేవకుల్లో ఎందరు ఉన్నారు? ఎందరున్నారు? దేవునికి కావలసింది నమ్మకస్తులండి. అమ్మేసేవాళ్ళు కాదు దేవునికి కావలసింది. దావీదు భయభక్తులు గల యాత్రికుడిని ఎందుకు అంటున్నానంటే, మొట్టమొదటి క్వాలిటీ ఏంటో తెలుసండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్ ఎలోన్. కాన్ఫిడెన్స్ అండ్ గాడ్ ఎలోన్. దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచాడు, ఇంకెవరిని నమ్మలేదు అతను. కాన్ఫిడెన్స్ అండ్ గాడ్ ఎలోన్. దేవుని యందు మాత్రమే ఆయన నమ్మిక ఉంచాడండి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, నన్ను జాకీలు పెట్టి పైకి లేపుతారని ఎదురు చూడలేదు. నీకెందుకురా నేనున్నాను అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్రస్సే ఉండడు, అస్సలు ఫోనే తీయడు. మై హూనా అంటాడు, నేను లేనా అంటాడు. ఎక్కడుంటాడు? అడ్రస్ ఉండడు. జాగ్రత్త, మోసపోతున్నావు నీవు. నీ యవ్వన జీవితాన్ని మోసానికి అప్పగించొద్దు. దావీదు దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాన్ఫిడెన్స్ అండ్ గాడ్, దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచాడు, ఎవరిని నమ్మలేదు. అందుకే రాజా, సౌలుతో సంభాషణ ఇది, నీ రాజ్యం అంతట్లో నువ్వు చెక్ చేసుకో రాజా. దావీదు లాంటి నమ్మకస్తుడు ఎక్కడైనా ఉన్నాడా? ఆ దావీదుని చంపటానికి వెళ్తున్నాడు సౌలు. కానీ దావీదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చావను, సజీవుడుని, దేవుడు నన్ను బతికిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంతవరకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, నువ్వెవరిని నమ్మి మోసపోతున్నావు? ఎవరిని నమ్మి దేవుణ్ణి కొంచెం దూరం పెడుతున్నావు? ఎవరి మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంచి దైవికంగా బ్యాక్డ్రాప్ అవుతున్నావు? నీ నమ్మకం ఎవరి మీద ఉంది? ఒకసారి నిన్ను నువ్వు సద్విమర్శ చేసుకో. ఎవరిని నమ్మి ఇంతవరకు కూడా నీ లైఫ్లో ఆధ్యాత్మికతను కోల్పోయావో గుర్తు చేసుకో ఒకసారి.
కాన్ఫిడెన్స్ అండ్ గాడ్ అలోన్. దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచాడు. అంటే ఆయన మాత్రమే నాకు ట్రస్ట్ వర్ది, నమ్మదగిన యోగ్యుడు అని. ఆరాధన మానలేదు, ఆలయాన్ని విడిచిపెట్టలేదు దావీదు, ఆధ్యాత్మికతకు దూరంగా లేడు. అనేక మంది ఏవేవో చెప్పినప్పటికీ కూడా నాకు దేవునికి ఉన్న సహవాసం నాకు బాగా తెలుసు. 1924లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. 1924లో ఎరిక్ హెన్రీ లిడెన్ ఆయన జీవితంలో జరిగినటువంటి విషయమే. ఒలింపిక్స్ టైం అది. ఖచ్చితంగా ఆయనకి గోల్డ్ మెడల్ వస్తుంది. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చే ఛాన్స్ వదిలేసుకున్నాడు అతను. ఎందుకో తెలుసా? ఆ గోల్డ్ మెడల్ వచ్చే రోజు, ఆ ఫైనల్ జరిగే రోజు, దట్ ఈజ్ సండే, ఆదివారం. అయ్యా, నీకు గొప్ప ఛాన్స్, నువ్వు ఖచ్చితంగా విన్నర్ అవుతావు, నీ గోల్డ్ మెడల్ వచ్చేటువంటి రోజు. కోచ్ ఎంతో నచ్చ చెప్పాడు. సారీ, ఎందుకో తెలుసా? సండే ఈజ్ మై లార్డ్స్ డే అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నా ప్రభుని యొక్క రోజు అది. నేను దేవునికి దూరం కాలేను. ఆ నెక్స్ట్ ఇయర్ ఎరిక్ హెన్రీ లిడెన్ 400 కిలోమీటర్స్ రేస్లో ప్రైజ్ విన్నర్ అయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ రోజు గోల్డ్ మెడల్ విన్ చేస్తే లోకమంతా కూడా అతను కీర్తించిందేమో, కానీ ఆ ఒక్కరోజు ఇతను దేవుణ్ణి కీర్తించాడు. ఆ తర్వాత ఆయన ఎవ్వరూ మరవకుండా దేవుడు అతన్ని మహిమపరిచాడు. హల్లెలూయా. తన నమ్మకం ఎవరి మీదంటే కాన్ఫిడెన్స్ అండ్ గాడ్ అలోన్. నా శక్తి సామర్థ్యాల మీద నేను గెలవలేను. నా దేవుని పాదపీఠం దగ్గరకు వచ్చి ఆయన మీద నేను నమ్మకం పెట్టుకుంటే ఆయన నన్ను గెలిపిస్తాడు. దావీదు అంత గొప్ప యోగ్యుడండి. ప్రైజ్ విన్నర్ అయ్యాడు. భయభక్తులు కలిగిన యాత్రికుడండి ఆయన. ఈ లోక జీవిత యాత్రలో క్షణ క్షణం కూడా నన్ను దేవుడు గమనిస్తున్నాడు అన్న భయం నీకు ఉండాలి. చంపుతాడన్న భయం కాదమ్మా. నీ మాట, నీ చూపు, నీ తలంపు, నీ ఆలోచన, నీ నడత, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. దేవుని అండర్ కంట్రోల్లో ఉంది. దేవుని ముందు మాత్రమే నమ్మిక ఉంచాడు. ఎవరిని నమ్మలేదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నాడు ఒక కవి. ఏం చేస్తారు? నీ నమ్మకం ఎవరి మీద? ఆయన అంటున్నాడు, దేశంలో నమ్మకస్తుల కోసం నేను కనిపెడుతున్నాను అన్నాడు దేవుడు. ఎవరి కోసం అండి? నమ్మకస్తుల కోసం. మోషే గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నీ కాన్ఫిడెన్స్ ఏంటి? కొంతమందికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, తప్పులేదు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సంథింగ్ డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఏమే రైట్? అవునా కదండి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం తప్పేమీ కాదు. ఆత్మస్థైర్యం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లేకపోతే ఏది కూడా మనము చేయలేం, స్టెబిలిటీ ఉండదు మనకి. బట్ ఓవర్ కాన్ఫిడెన్స్, అదంతా నేను రాసేయగలను ఎగ్జామ్, మంచినీళ్ళు తాగినంత తేలిక, అదంతా ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు ఒకప్పుడు హిందీ బాగా వచ్చు, అంటే ఇప్పుడు రాదని కాదు, ఒకప్పుడు హిందీ బాగా వచ్చు. హిందీ ఎగ్జామ్కి అస్సలు చదవాల, ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్. నేను 100కి 100 కూడా వేస్తాను అనుకున్నాను, తిరుగులేదు అనుకున్నాను. సగం వచ్చింది దాంట్లో. ఎన్ని? క్లాస్ టాప్కి సగం రావడమా? ఎందుకని? ప్రిపేర్ అయితేగా. విశ్వాసం, నా నమ్మకం దేని మీద? నా మీద పెట్టేసుకున్నాను. లేదండి, నా మార్క్ లిస్ట్ చూపిస్తాను, మీరు చూడండి, అవసరం లేదు. జస్ట్ 48 ఇన్ హిందీ. అన్నింట్లోనేమో 90% ఉంటే ఏదైతే బాగా వస్తుందో నాకు అనుకున్నానో దాంట్లో తోసేసింది వెనక్కి. కాన్ఫిడెన్స్ అండ్ గాడ్ అలోన్. దేవుని యందు మాత్రమే నమ్మిక. ఒక భయభక్తులు కలిగినటువంటి యాత్రికులుగా మనం చేయాల్సిన పని, నేను నమ్మింది నా దేవుణ్ణి. ఏదో ఆస్తి చూసి, అందము చూసి, అంగబలాన్ని చూసి, అండబలాన్ని చూసి నేను నమ్మటం కాదు. గాడ్ అలోన్,
కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్ అలోన్. అది భయభక్తులు గల యాత్రికుడు చేసేటువంటి పని. సెకండ్లీ, రెండో విషయాన్ని చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్. 1 Samuel 24:6, 24వ అధ్యాయం 6వ వచనం. 1 Samuel 24:6. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయును. యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పెను. దావీదు వెనకాల ఉన్న గ్యాంగ్ అంటున్నారు, నీ శత్రువు నీ చేతికి చిక్కాడు. ఎవరైతే నిన్ను చంపుదామని తరుముతున్నాడో సౌలు రాజు, అదిగో ఆ గుహలో ఉన్నాడు. ఆ గుహలోకి దేనికి వెళ్ళాడు సౌలు రాజు? కాస్త ఉపశమనం పొందటానికి, కాలు మడతేసుకుంటానికి అని చెప్తారు. తెలుగులో ఇక్కడ శంఖాని వర్తిగా పోగా అని రాశారు. కొంచెం ఉపశమనం కోసం అక్కడికి వెళ్ళాడు. ఎవ్వరూ లేరు సౌలు వెనకాల. దావీదు తన యొక్క సైన్యం చూశారు అతన్ని. ఇదిగో నువ్వెవరిని చంపాలనుకుంటున్నావో అతన్ని చేతికి చిక్కాడు, చంపేయి అంటే ఇక్కడ ఈయన అంటున్నాడు, నేను అతన్ని చంపను. ఇక్కడ నాకేం కనబడుతుందో తెలుసా అండి? అతనిలో ఉన్న ధైర్యమో లేకపోతే ఇంకోటనే కాదు. నేను బ్రతకాలి అంటే నా ఆధారం ఎవరు? దేవుడే. నా ఆధారం దేవుడే. నేను యాత్ర చేసే ఈ సంవత్సరాల్లో నేను బ్రతికేది ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీదే. సో సెకండ్లీ, రిలయన్స్ ఆన్ గాడ్ అలోన్. దేవుని పైనే ఆధారపడి జీవించెను. రిలయన్స్ ఆన్ గాడ్ అలోన్, దేవుని పైనే ఆధారపడి జీవించాడు. ఎవరో ముష్టేస్తే మనం బ్రతకట్లేదండి. ఎవరో కనికరిస్తే మనం బ్రతకట్లేదు. మన ఆధారం ఎవరండి? దేవుడే. భక్తుని పాట ఉంది కదా, ఏమటి? ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. రిలయన్స్ ఆన్ గాడ్ అలోన్. దేవునిపైనే ఆధారపడి జీవించాడండి. ఎందుకో తెలుసున్నాను, వినండి. దేవుడు అభిషేకించిన వ్యక్తికి ఏ శ్రమలైనా సరే సంతోషమే. హల్లెలూయా. నిజంగా దేవునిపై ఆధారపడి జీవించేటి వ్యక్తికి, దేవునిపై అభిషేకించబడినటువంటి వ్యక్తికి ఏ శ్రమలైనా సరే సంతోషంగానే ఉంటాయి, చాలా సంతోషంగా ఉంటాయి. అంతే. దేవునిపైనే ఆధారపడుట. నీ బేస్ ఎవరంటారు? అర్థమవుతుందా? ఎవరిని చూసుకుని నువ్వు ఇలా ఉన్నావంటాడు. దావీదు వెనకాల ఉన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు, నిన్ను చంపుదాం అనుకున్నవాడు నీ చేతికి దొరికాడు, చంపేయి అని చెప్తుంటుంటే నేను అతన్ని చంపను. ఎందుకంటే అతను దేవుడు అభిషేకించబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు. నేను అతని దయాదాక్షిణ్యాల మీద నేను బతకట్లేదు. నా ఆధారము దేవుడే. కొంతమంది వారి ఆధారాలనే అవమానం పాలు చేస్తుంటారు. ఎవరైతే వాళ్ళకు పుషింగ్ ఇచ్చారో వాళ్ళని అవమానపరుస్తుంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. అందుకే అంటారు సార్, తిన్నింటి వాసాలు చెప్పండి అమ్మా. ఓహో, మీరు లెక్క పెట్టలేదు కాబట్టి మీరు చెప్పట్లేదు అంతే. కొంతమంది తిన్నింటి వాసాలే లెక్క పెడతారట. ఎవరైతే నిన్ను పైకి తీసుకొచ్చారో వారినే మర్చిపోతారు కొందరు. నీ ఆధారము దేవుడే. రిలయన్స్, ఆ ట్రస్ట్ వర్తి, ఆ ఆధారము ఎవరంటే దేవుడే. దేవుని పైనే ఆధారం. ఈ మాట గుర్తుపెట్టుకున్నావు నీవు? భక్తుడు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారం,
నరులు నన్నేమి చేయగలరు? నరులు నన్నేమి చేస్తారు? నన్ను ఎవరేం చేయలేరు. కొంతమంది చెప్తారు కదా, దిక్కులేని వారికి, మీకు బాగా తెలుసు, దిక్కులేని వారికి దేవుడే దిక్కు. ఏ దారి లేని వాళ్ళకి, గోదావరి కాదు, ఏ దారి లేని వాళ్ళకట దేవుడే దారి, దేవుడే దారి. నా ఆధారం నీవే. కొంతమంది దారం తెగిన గాలిపటంలో తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు ఎక్కడుంటారో వారికే తెలియదు. నేను ఒక్కడే చెప్తున్నాను, భక్తుడు చెప్పిన మాట, యెహోవా నాకు ఆధారము, దేవుడు నాకు ఆధారం. దావీదు భక్తుడు దేవుని యందు మాత్రమే ఆధారం పడి జీవించాడు. దేవుని పైన మాత్రమే ఆధారపడి జీవించాడు. ఈరోజు దేన్ని బట్టి కాదు పిల్లలు, గుర్తుపెట్టుకో విషయాన్ని. ఈరోజు మీరు నేను ఇక్కడ ఉండి దేవుని ఆరాధించటానికి ఆధారం ఎవరండి? దేవుడే. ఆయన్ని బట్టి మనం ఇక్కడ ఈ స్థలంలో ఈ స్థితిలో ఉన్నాం. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఇదే టైంలో రోడ్స్ మీద ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో మనకి తెలియదు. హాస్పిటల్ బెడ్స్ మీద ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో మనకి తెలియదు. కానీ దేవుడు మనల్ని ఇక్కడ ఉంచి సంతోషంగా ఆయన సేవించేటట్లు చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీ ఆధారము దేవుడు అన్న సంగతి మర్చిపోవద్దు. భయభక్తులు కలిగిన యాత్రికుడు ఎప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడతాడండి, దేవుని వైపే చూస్తాడు. ఎస్, దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచాడు, దేవుని పైనే ఆధారం ఉంచి జీవించాడు. మూడో విషయాన్ని చూద్దాం. 1 శామ్యూయల్ 23 1st verse, 23వ అధ్యాయము, 1 సమూయేలు 23వ అధ్యాయం 1వ వచనం. తరువాత ఫిలిష్తీయులు, 2వ వచనం చదవమ్మా. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదున్నా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించమని. ఇక్కడ ఫిలిష్తీయుల్ని హతం చేయమంటావా ప్రభు అని ఎవరిని అడుగుతున్నాడు? అడిగేది ఎవరు? ఎవరిని అడుగుతున్నాడు? దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. కొంతమంది తను అనుకున్నదే చేస్తారు తప్ప దేవుని నిర్ణయం కోసం వేచి ఉండే అలవాటు జన్మలో ఉండదు. నాకు నచ్చిందే రైట్, నా రూటే సెపరేట్, నా దారి రహదారి, మరి అందరి దారి గోదారా? ఇక్కడ దావీదు విషయంలో మనం తెలుసుకున్నట్లయితే పిల్లరా, మూడో విషయం ఏమిటంటే పిల్లరా, అవైటింగ్ ఆన్ గాడ్ ఎలోన్. దేవుని పైనే, దేవుని కొరకే వేచి ఉండి జీవించాడు. దేవుని కొరకు వేచి ఉండి జీవించాడు. అవైటింగ్ ఫర్ గాడ్ ఎలోన్, ఆన్ గాడ్ ఎలోన్. దేవుని యొద్ద విచారణ చేయాలి. రైట్ ఆర్ రాంగ్ మనకి తెలియదు సరిగా. ఎవరి దగ్గర, ఎవరి కోసం వేచి ఉండాలమ్మా? దేవుని కోసం వేచి ఉండాలి, ఆయన నిర్ణయం కోసం వేచి. ఇక్కడ అడుగుతున్నాడు, ఫిలిష్తీయుల్ని హతం చేయమంటావా ప్రభువా? తీసేయమంటావా ప్రభువా? ఏ దావీదుకి శక్తి సామర్థ్యాలు లేవా? ఏమండి, యోధుడు, కానీ ఎవరిని అడుగుతున్నాడండి? దేవుని అడుగుతున్నాడు. కొంతమందిలో వెయిటింగ్ అనేది పేషెన్స్ను కోల్పోయేటట్లు చేస్తుంది. వేచి ఉండుట. కానీ ఇక్కడ అంటున్నాడు, బైబిల్ గ్రంథంలో చాలా వాక్యాలు రాసి ఉన్నాయి. దేవుని కొరకు కనిపెట్టుకోండి అన్నాడు. ఆయన నిర్ణయం కోసం కనిపెట్టుకోండి, ప్రార్థించండి, విచారణ చేయండి. ఆయన మాట్లాడే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. జవాబిచ్చు దేవుడండి. మన ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబిస్తాడు. వేచి ఉండలేమా మనం దేవుని నిర్ణయం కోసం? అనుకున్నది చేసేసి ఎందుకు నష్టపోవాలి? ఎస్, నేను పెద్ద అడ్మినిస్ట్రేటర్ని కాబట్టి నా నిర్ణయాలు ఎప్పుడు తప్పు కావు, డన్, వెళ్ళిపోండి, నేను ఆర్డర్ పాస్ చేస్తున్నాను అంటావు. అక్కడ ఫెయిల్యూర్స్ మీద ఫెయిల్యూర్స్ ఎదురవుతూ ఉంటాయి. ఎంత సిగ్గుచేటండి. దేవుని నిర్ణయం కోసం కనిపెట్టుకోవాలి ప్రియులారా. అవైటింగ్ ఆన్ గాడ్ ఎలోన్. కనిపెట్టుకోవాలి. నీ శ్రమ వృధా కాదు, నువ్వు దేవుని యొద్ద గడిపిన సమయం వృధా కాదు. వేచియుండు, నిర్ణయం కోసం వేచియుండు. అందుకే అంటారు పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట, కొన్ని సమస్యలకు కాలమే సమాధానం
చెప్తోంది. కాలం సమాధానం టైం చెప్పడం ఏంటంటారేమో, ఆ టైంలోనే దేవుడు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తాడు. సో అందుకే వెయిట్ చేయండి, కనిపెట్టండి, దేవుని యుద్ధ కనిపెట్టండి. ఎండిన నేల నెరలు విడిచిపోయి ఎప్పుడు వర్షపు పూరుస్తుందా అని వర్షం కోసం ఎదురు చూసినట్లుగా మనము దేవుని నిర్ణయం కోసం ఎదురు చూడాలి. కాపలా కాసేవాడు సెక్యూరిటీ పర్సన్. ఎప్పుడు తెల్లారుతుందా నా డ్యూటీ దిగి ఇంటికి వెళదామని ఆ వేకువ, ఆ తెల్లవారుజాము కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనము దేవుని నిర్ణయం కోసం ఎదురు చూడాలి. అర్థమవుతుందా పిల్లరా? ఆలోచించండి. కొంతమందికి వేచి ఉండటం అంటే అస్సలు పడదు. వాళ్ళు అనుకున్నదలా జరిగిపోవాలంతే. లేకపోతే ఎలా మారిపోతారో తెలుసా? నరుడు కాస్త రాక్షసుడిగా మారిపోతాడు వాళ్ళు అనుకున్నది జరగకపోతే. 17 ఏళ్ల క్రితం అనుకుంటాను, నేను పాస్టర్ మారు స్ప్లెండర్ ప్లస్ మీద వెళ్తుంటే ఒక ఇంట్లోంచి కూర వండే పాత్ర, దాన్ని దాకా అని కూడా అంటారు, అనొచ్చా అని కూడా దాన్ని అంటారు, వచ్చి మా బండికి తగిలింది. నాకు అప్పుడు షూ లేదు, చెప్పులు వేసుకుని వచ్చి తగిలింది. ఏంటో తగిలిందని చూస్తే కూర వండే పాత్ర. ఏంట్రా అని తర్వాత తెలుసుకుంటుంది, వాళ్ళమ్మ మాంసం కూర వండలేదు, నాడు ఒక్క తను తిన్నాడు కూర దాకనే, అది వచ్చి రోడ్డు మీద పడింది అంతే. దెర్ ఇస్ నో పేషెన్స్. ఈ క్షుద్బాధ. దేవుని నిర్ణయం కోసం వేచి ఉండు, దివ్యమైన ఫలితాలు నీకు వస్తాయి. ఆమేన్. వేచి ఉండాలి, కనిపెట్టుకోవాలి. అనుకున్న వెంటనే జరగవు. కొన్నింటిని దేవుడు వాయిదా వేస్తుంటాడు. మీకు చాలాసార్లు చెప్పాను, 4 విషయాలు చెప్పాను. ఏంటో తెలుసా? కొన్ని ప్రార్థనలకు జవాబులు వెంటనే వస్తాయి, కొన్ని ప్రార్థనలకు జవాబులు ఆలస్యంగా వస్తాయి, కొన్ని ప్రార్థనలకు జవాబులు భిన్నంగా వస్తాయి, మరికొన్ని ప్రార్థనలకు జవాబు రాదు. బైబిల్ ఆధారంతోనే మాట్లాడుతున్నాను. కొన్ని ప్రార్థనలు జవాబులు వెంటనే వస్తాయి, వెంటనే రాకపోతే కష్టం. ఎలాంటి సమయంలో తెలుసా? పేతురు యేసుప్రభు నీళ్ల మీద నడవడం చూసి భూతమని కేకలేసి భయపడుతుంటే, పేతురు భయపడద్దు, నేనే యేసుప్రభు నేను చెప్తే, నిజంగా నువ్వు యేసుప్రభు అయితే నువ్వు నడిచినట్టు నన్ను కూడా నీళ్ల మీద నడిపించు అంటే వెంటనే ఎక్స్పెరిమెంట్ జరిగిపోవాలి, లేకపోతే నేను నమ్మను. సరే నేను సెలవిస్తున్నాను, నడిచిరా అన్నాడు. పడవలోంచి కాలు తీసి నీళ్లలో పెట్టాడు. నీళ్ళలా కనిపించలేదు ఆయనకి, పెద్ద స్తంభంలా కనిపించింది. మరి చాలా స్ట్రాంగ్గా ఉంది, పిల్లర్లాగా. రెండో కాలు కూడా పెట్టాడు, నేల మీద నడిచినట్టే ఫీల్ అయ్యాడు. గబగబ వచ్చేస్తున్నాడు. వచ్చేటప్పుడు అనుకున్నాడు నేను యేసయ్య చేతుల్లోకి వెళ్తున్నాను అనుకున్నాడు. ఆయనకి అల్లంత దూరంలో దగ్గరికి వచ్చేసేటప్పుడు అనుకున్నాడు భూతం చేతుల్లోకి ఏమైనా వెళ్తున్నానేమో అనుకున్నాడు. మళ్ళీ ఆ అపనమ్మకం, అవిశ్వాసం, అల్ప విశ్వాసం ఏమైపోయిందంటే అతన్ని నడిచినోడల్లా మునిగిపోయేటట్లు చేసింది. అప్పుడు ఒక స్మాల్ ప్రేయర్ చేశాడండి. లాంగ్ చేయలేదు ప్రార్థన, లాంగ్ చేస్తూ లాంగెస్ట్కి వెళ్ళిపోయాడు, డీపెస్ట్కి వెళ్ళిపోయాడు. చిన్న ప్రార్థన చేశాడు. ఏమని? లార్డ్ సేవ్ మీ, అంతే. ప్రభువా రక్షించు. మహాపరిశుద్ధుడా, మహాచైనా, ఇలా మాట్లాడలేదు అంతసేపు. అంత చేస్తే వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలో, క్లుప్త ప్రార్థన ఏదో, దీర్ఘ ప్రార్థనలు ఏవో తెలుసుకోవాలి. క్లుప్త ప్రార్థన ఎక్కడ చేస్తారు? చాలామంది తినే దగ్గర చేస్తారు. అది క్లుప్త, సంక్లిప్త, చాలా బ్రీఫ్గా ఉంటుంది ఆ ప్రేయర్. మరి ఆ ప్రార్థన దేవుడు జవాబు వెంటనే ఇచ్చాడు, చేయి పట్టుకుని పైకి లాగాడు. కొన్ని ప్రార్థనల జవాబులు ఆలస్యంగా వస్తాయి. యోబు భక్తుడి విషయం చూడండి, అవునా? ఎలా బ్రతికినోడు, ఎలా అయిపోయాడు, ఎన్నాళ్ళు అలా బూడిదలో కూర్చున్నాడు, కుష్టుతో గోక్కుంటూ. వెంటనే వచ్చింది ఆ స్వస్థత, కానీ ఆలస్యంగా వచ్చినా కూడా అద్భుతంగా రెండింతలుగా బ్లెస్సింగ్ వచ్చింది. అర్థమైందా? కొన్ని ప్రార్థనలకు జవాబులు భిన్నంగా వస్తాయి. ఏంటో తెలుసా? నువ్వు అడిగేది ఒకటి దేవుణ్ణి, ఆయన ఇచ్చేది ఒకటి. నువ్వు అడిగింది ఇవ్వడు.
నువ్వు ఎలాగ అడుగుతావు తెలుసా? వాళ్ళలాగా నన్ను చేయవా, వాళ్ళలాగా నన్ను ఎగరగొట్టవా. ఊరే, వారు వేరు, నీవు వేరు. నీవు అడిగింది ఇవ్వడు, భిన్నంగా ఇస్తాడు జవాబు. కొన్ని ప్రార్థనలకు జవాబు రాదు. నువ్వు చెయ్యి, చేస్తానే ఉండి, జవాబు చేయి, చేస్తానే ఉండి అంతే. పౌలు భక్తుడు కంటి జబ్బుతో బాధపడేవాడు. ఆయనకి కళ్ళ జబ్బు ఉంది. కళ్ళమంటే ఎప్పుడు నీరు కారుతూ ఉంటుంది పౌలుకి. అదేం విచిత్రమో, ప్రసంగం చేయటం మొదలు పెడితే కారదు, చుక్క రాదు. ఆమెను చెప్పి కూర్చుంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అందుకనే ఎక్కువసేపు మాట్లాడడానికి ఇష్టపడేవాడు. అందుకే ఆయనకి దీర్ఘ ప్రసంగి అని పేరు పెట్టారు. రాత్రంతా మాట్లాడమని మాట్లాడేవాడు. ఒకసారి మాట్లాడుతున్న సందర్భంలో ఏమైంది, ఒక కుర్రాడు చల్లగాలి కోసం కిటికీ ఎక్కి పైనుంచి కింద పడి చచ్చిపోయాడు. తర్వాత బతికాడు అనుకోండి, అది వేరే విషయం. దీర్ఘ ప్రసంగి ప్రభువుని అడుగుతాడు, ప్రభువా, ఇంత నీ సేవ చేస్తున్నాను, ఇన్ని మిషనరీ యాత్రలు చేస్తున్నాను, సువార్త పరిచయం చేశాను, సంఘ స్థాపనలు చేశాను, నాకు ఈ జబ్బేంటి ప్రభువా, తీసేయ్ అని అడుగుతాడు. ప్రభు ఏమన్నాడు? నేను తీయనరా బిడ్డ, అయినా నా కృప నీకు చాలు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ టు యూ. నా కృప నీకు ఉంటుంది, కానీ ఇది మాత్రం అలాగుంటుంది. కొంతమంది అనుకుంటారు, అబ్బాయి నాకు ఉండకూడదు అసలు, ఇది నాకు తీసేయి. అవైటింగ్ అని గాడిలో దేవుని కోసం వేచి ఉండి జీవించు. ఏదన్నా చేయగలడు ఆయన. ఇందాక మీరు ఆరాధించేటప్పుడు అన్నారే, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలడు ఆయన. కథ మొత్తం మార్చగలడు ఆయన. ఊరకనే దేవుని ఆరాధించడానికి రాలేదండి మనం ఇక్కడికి. ఏదైనా చేయగలడు ఆయన, కథ మొత్తం మార్చగలడు. ఎవరి కోసం వేచి ఉండాలి? దేవుని కోసం వేచి, వెయిటింగ్ అని గాడేలో. ఫోర్త్లీ అండ్ ఫైనల్లీ, 4వ విషయాన్ని చూద్దాం. వర్స్ 7, 7వ వచనం చదవండి. 24:7 మొదటి సమూయేలు. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలువెళ్ళి మార్గమున పోయెను. చూడండి, ఇదిగో నీ చేతికి అందాడు నేను చంపేవాడు ఏసై అని చెప్తే, నేను చంపనన్నాడు కదా, నువ్వు వాగు, మేమన్నా వేసేస్తామని బయలుదేరుతున్నారు. ఎవరు? దావీదు అనుకున్న వాళ్ళు. వాళ్ళను కూడా ఏం చేశాడండి? ఆపాడు. ఎందుకు? దావీదుకి కృతజ్ఞత ఉందండి. అర్థమైంది విషయమే. ఎందుకంటే ఆ రాజ్యంలో ఒక సభ్యుడిగా బతికిన వాడు ఇప్పుడు గొప్ప యోధుడు, వీరుడయ్యాడు. గొల్యాతును చంపడానికి రాజు పర్మిషన్ ఇవ్వకపోతే ఎవరు వెళ్ళకూడదండి. అర్థమైన విషయమే. రాజు ఇతన్ని నమ్మాడు, పంపించాడు. జనులందరూ కూడా సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది జిందాబాదులు చెప్పినా సౌలు లోపల కుళ్ళిపోయి కుషించిపోయి అసూయపరుడైనప్పటికీ కూడా అతడు దేవుని చేత అభిషేకం పొందినవాడు కాబట్టి నేను చంపను అన్నాడు. నా రాజు. కృతజ్ఞత తెలుసు దావీదుకి. సో దేవుని యందు భయభక్తులు గల యాత్రికులు అని మనం అనిపించుకోవాలి అంటే 4వ విషయం ఏంటో తెలుసు అనుకోండి. గ్రేట్ఫుల్నెస్ టు గాడ్ ఎలోన్. దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు చెప్పాల్సి వస్తే థ్యాంక్స్ దేనికన్నా మొట్టమొదటి ఎవరికి చెప్పాలమ్మా? దేవునికే. గ్రేట్ఫుల్నెస్ టు గాడ్ ఎలోన్. దేవునికే కృతజ్ఞత చెల్లించాల్సిందే ఖచ్చితంగా. అది ఎలా ఉంటుందో తెలుసా? ఆ థ్యాంక్స్ గివింగ్, సాంస్క్రిట్లో ఇలా మాట్లాడతారు థ్యాంక్స్ గివింగ్ గురించి చెప్పాలంటే. మనోవాక్కాయ కర్మణి అంటారు. అంటే కృతజ్ఞత చెప్పేటప్పుడు దేవునికి మనస్సుతోనూ వాక్కుతోనూ క్రియతోనూ దేవునికి కృతజ్ఞత చెప్పాలి. దట్ ఈస్ గ్రేట్ఫుల్నెస్. గ్రేట్ఫుల్నెస్ అంటే GREAT కాదు, GRATE. గ్రేట్ఫుల్నెస్. దేవునికే కృతజ్ఞత చెల్లించాలి. అందుకే అంటాడు బుక్ ఆఫ్ 1 Thessalonians chapter 5 16-18. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చదువుదాం. బుక్ ఆఫ్ 1 Thessalonians 5 chapter.
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యా, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఒక విషయం, ఆ విషయం, ఈ విషయం అని చెప్పలేదమ్మా. ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అందుకే అంటారు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఏంటండి? థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఎఫ్ఎస్సి 5:20, ఎఫ్ఎస్సి 5:20, ఎఫెసియన్స్ 5:20. సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి. చూడండి, ప్రతి విషయం నందు చెప్పాలి, ప్రతి సమయమందు కూడా కృతజ్ఞత చెప్పాలి. ఆ సమయం ఈ సమయం లేదండి, అన్ని వేళలా దేవునికి కృతజ్ఞత చెప్పాలి. దేవునికే కృతజ్ఞత చెల్లించాలి. గ్రేట్ఫుల్నెస్ టు గాడ్ అలోన్. వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాను. వేల్స్ అనేటువంటి సిటీలో మేరీ జోన్స్ అనేటువంటి సహోదరి గురించి మీకు చెప్తాను. వేల్స్లో ఉన్నటువంటి ఆమె పేరు మేరీ జోన్స్. చాలా పేద స్త్రీ. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. తల్లి కష్టపడి చదివించింది. బైబిల్ కొనుక్కుంటానికి డబ్బులు లేకపోతే బైబిల్ కోసం 5 సంవత్సరాలు తల్లి కష్టపడి ఆ డబ్బులతో 26 మైళ్ళు నడిచి బైబిల్ కోసం నడుచుకుంటూ వెళ్ళింది. పిల్లలు ఎక్కడున్నాయంటే అప్పుడు థామస్ చార్లెస్ అన్న ఆయన బైబిల్స్ అమ్ముతున్నాడు. 26 మైళ్ళు నడిచింది. 5 సంవత్సరాల కష్టం పట్టుకుని బైబిల్స్ కోసం వస్తే థామస్ చార్లెస్ అన్న ఆయన అన్నాడు, బైబిల్ అయిపోయినాయి అమ్మా అన్నాడు. ఆమె ఏడవటం మొదలుపెట్టింది. మామూలుగా ఏడవలేదు. ఈ ప్రయాసంతా నేను ఒక బైబిల్ కొనుక్కోవటం కోసం 5 సంవత్సరముల తల్లి కష్టం తీసుకుని 26 మైళ్ళు నడుచుకుంటూ వస్తే బైబిల్ అయిపోయిన చెప్పి ఆమె ఏడుపు చూసి థామస్ చార్లెస్ గారు ఏం చేశారంటే ఆయన బైబిల్ ఇచ్చేసాడు. ఇది నువ్వు తీసుకుని వెళ్ళమ్మా అంటే అప్పుడు ఆమె థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి? అమ్మా, యేసయ్యా నీకు వందనాలని చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత సెకండ్లీ చాలా థ్యాంక్స్ అండి అని చెప్పింది థామస్ చార్లెస్కి. ప్రప్రథమంగా ప్రభువుకే మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ ప్రభువే ఆ మనస్సు ఆయనకి ఇచ్చాడు. తను వాడే బైబిల్, తన సొంత బైబిల్. ఎందుకంటే ఆమె యొక్క ప్రయాస అతనికి కనిపించేటట్లు చేశాడు దేవుడు. అర్థమైందండి? ప్రయాసకు తగిన ప్రయోజనం దొరికిందా లేదా? సో ఆ ప్రభువుకే కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన బైబిల్ ఇచ్చేసాడు, ఇక ఉండలేకపోయాడు. ఇక ఏ పో అనొచ్చు కదా, రేపురా స్టాక్ వస్తుంది అనొచ్చు కదా. నో, ఉండలేకపోయాడు. ఇక్కడ కూర్చున్నారు ఒక ఆయన, ఆర్ఆర్కే పీటర్ గారు అంటారు. ఆయన ఫ్రమ్ వైజాగ్. షార్ట్ ఫిల్మ్స్ బాగా తీస్తుంటారు ఆయన. అప్పుడప్పుడు నేను వైజాగ్ వెళ్తున్నప్పుడు వారింట్లో బస చేస్తూ ఉంటాను. ఏదైనా చూసినప్పుడు, వస్తువు చూసినప్పుడు ఇది చాలా బాగుందండి, పట్టుకుపోతారా అంటాడు. మరి మీకో తీసుకుందాం. ఇప్పటికీ వాళ్ళ మనవాళ్ళు ఇచ్చినట్టు ఫోటోతో ప్రింట్ చేసినటువంటి పెన్ స్టాండ్ ఒకటి నా ఆఫీస్ టేబుల్ మీద ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మినిమం గ్రాటిట్యూడ్. అర్థమవుతుంది? కనీస కృతజ్ఞత మనకు ఉండాలి. థ్యాంక్స్ మొట్టమొదటి ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. ఆ తర్వాత మనుష్యులకు తెలియచేయాలి. యేసయ్యా నీకు వందనాలు గంభీరంగా. గ్రేట్ఫుల్నెస్ టు గాడ్ అలోన్. నేను ముగింపులోకి వస్తున్నాను పిల్లరా. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, గాడ్ ఫియరింగ్ సోజర్నియర్. భయభక్తులు గల యాత్రికుడు ఎలా ఉంటాడు అంటే 4 విషయాలు చెప్పాను. ఇక్కడ కనబడుతుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాన్ఫిడెన్స్ అండ్ గాడ్ అలోన్. దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచుతాడు, ఇంకెవరిని నమ్మడు. ఏ పరిస్థితుల్ని దేన్ని కూడా నమ్మడు. సెకండ్ థింగ్, రిలయన్స్ ఆన్ గాడ్ అలోన్. దేవునిపై మాత్రమే ఆధారపడి జీవించుట. థర్డ్లీ, అవైటింగ్ అండ్ గాడ్ అలోన్.
దేవుని పైన మాత్రమే వేచి ఉంటాడు, దేవుని కొరకు మాత్రమే వేచి ఉంటాడు. ఫోర్త్లీ అండ్ ఫైనల్లీ గ్రేట్ఫుల్నెస్ టు గాడ్ అలోన్. దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. కాన్ఫిడెన్స్, రిలయన్స్, అవైటింగ్, గ్రేట్ఫుల్నెస్. CRAG, క్రాగ్ అంటారు. క్రాగ్ అంటే యాటవాలుగా ఎగుడు దిగుడుగా నడిస్తే పడిపోతాం అనేటువంటి ఒక శిఖరాగ్రం అన్నమాట క్రాగ్ అంటే. మన జీవిత యాత్ర అలాగే ఉంది. ఇప్పుడు సాఫీగా లేదు, అర్థమవుతుందండి. ఎత్తు పల్లాలుగా ఉంది మన జీవిత యాత్ర, క్రాగ్. అటువంటి జీవిత విధానం అండి. ఇప్పుడు ఆలోచించండి. ఒడిదుడుకులు ఉంటాయి, నిటారుగా ఉన్నట్టు ఉంటుంది, నిట్రముగా ఉండేటువంటి ఆ పర్వత శిఖరం అన్నమాట, అది క్రాగ్ అంటే. ఇప్పుడు మనం యాత్ర చేయాల్సిందే. ఈ యాత్రలో అంత సమాధానం ఉంటుంది, అంత సంతోషం ఉంటుందని ఎక్కడ చెప్పలేదు, కానీ యాత్ర చేయాల్సిందే. మన యాత్ర చేయే సంవత్సరములు మనకి సరిగా తెలియదు. అందుకని అంటారు మనం యాత్రికులం. యాత్రికులు ఎప్పుడైనా సరే యాత్ర ముగించుకుని స్వస్థలానికి వెళ్ళిపోవలసింది. కన్క్లూజన్, ముగింపు. అపొస్తలుల కార్యములు 13:22 చదువుకుందాం. యాక్ట్స్ 13:22. తరువాత yes అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదుని కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఎవరు ఇదంతా చేసింది? దేవుడు. సౌలుని దావీదు చేజేతులారా చంపలేదు, దేవునికి వదిలిపెట్టేశాడు. ఎప్పుడైతే దేవుడికి వదిలిపెట్టేశాడో నిర్ణయాన్ని, అంతిమ నిర్ణయం దేవునికి మనం వదిలిపెట్టేసేయాలి. ఆయన ఏమన్నాడు? పగ తీర్చుకొనుట నా పని. మరి నా పని ఏంటి ప్రభా? ప్రార్థించుట నీ పని. పగ తీర్చుకొనుట ప్రభు పని. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లరా. ఎప్పటికప్పుడు దేవుడు ఏం చేశాడు? సౌలును తొలగించాడు, రాజుగా దావీదును సింహాసనం ఎక్కించాడు. ప్రైజ్ ద లార్డ్. భయభక్తులు గల ఇటువంటి జీవితం నువ్వు జీవిస్తే ఈ లోక యాత్రలోనే దేవుడు ఎన్నో శిఖరాలు అధిరోహించేటట్టు చేస్తాడు ఆయన. ఆమేన్. ఎన్నో శిఖరాలు నువ్వు అధిరోహిస్తావు. తొలగించాడు, అతనికి మారుగా దావీదుని ఏర్పరచుకున్నాడు. నేను కనుక్కున్నాను, దావీదు ఎవరంటే నా ఇష్టానుసారుడు అంటున్నాడు దేవుడు. దేవుని ఇష్టం అంటూ ఒకటి ఉంది, ఆ ఇష్టాన్ని భూమి మీద జరిగించేవాడు దావీదు భక్తుడు. నువ్వు దేవుని ఇష్టాన్ని చేస్తున్నావా, నీ ఇష్టమే చేస్తున్నావా? నాకు ఇక్కడ ఏది నచ్చితే అక్కడ అదే చేస్తానంటారు చూసారా, అలాంటిది కాదు. దేవుని ఇష్టం ఏంటో తెలుసుకో, ఆయన చిత్తం ఏమిటో దాన్ని జరిగించు. దేవుడే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు, అతడు నా ఉద్దేశ్యములు నెరవేర్చువాడు. ఒక భయభక్తులు కలిగినటువంటి యాత్రికులుగా ఈ భూమి మీద దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేటువంటి పనిలో ఉందాం. దేవా, ఇప్పటికే కాదు, ఎప్పటికీ నీ యందు నేను భయభక్తులు కలిగి నేను జీవిస్తానని ఈ క్షణమే తీర్మానించుకుందుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రే. అందరూ తలలు వంచండి, ప్రార్థించుకుందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. విన్న వాక్యాన్ని ఒకసారి మననం చేసుకోండి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన యాత్రికుడుగా నీ ఉన్నావా? యాత్ర చేసేటువంటి ఈ సంవత్సరాల్లో నీ జీవన విధానం ఎలా ఉంది? ఒకసారి చెక్ చేసుకో. ప్రభువా, నీ యందే నేను నమ్మిక ఉంచుతాను, నీ మీదే ఆధారపడతాను, నీ కొరకే కనిపెట్టుకుంటాను, నీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని అన్నట్లయితే నీ చెయ్యెత్తి దేవుని స్తుతించు. సిగ్గుపడద్దు చేయెత్తడానికి. నేను నీ యందే నమ్మికించుతాను ప్రభువా. తండ్రి, నీ మీదే నేను ఆధారపడుతున్నాను, నీ కోసమే నేను వేచి ఉంటాను. నీ నిర్ణయం ఏదైతే అది నీకు మాత్రమే నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను అన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్లీజ్ పుట్ డౌన్ యువర్ హ్యాండ్స్, ఐ విల్ ప్రే యూ ఫర్ యూ. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
నీ ఘనమైన దివ్య సుందర నామమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నువ్వెంత గొప్ప దేవుడువు నాయన. దావీదు ఎంత భయభక్తులు కలిగిన యాత్ర చేశాడో మీరు మాకు నేర్పించారు. మేమును అలాంటి భయభక్తులు కలిగి జీవిస్తామని ఎందరూ తీర్మానించుకుని చేతులెత్తారో దయచేసి వారి తీర్మానములు స్థిరపరచండి స్వామి. వారి స్తుతులు స్వీకరించండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ అలాగే తలల వంచండి, కళ్ళు మూసుకుని ప్రభు యొక్క శిలువను, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును ధ్యానం చేద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. దిస్ ఈజ్ టైమ్ ఫర్ హోలీ కమ్యూనియన్. ఇది ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానమును స్మరణకు తెచ్చుకునేటువంటి సమయం ఇది. ఎవరు అనాలోచనకు ఉండొద్దు, ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. గడిచిన పునరుద్ధానం నుంచి ఈ పునరుద్ధానం వరకు నువ్వు ఎలాగున్నావు ఒకసారి చెక్ చేసుకో. నీ నోరు పాడైనదా? నీ మాటలు తప్పుగా వచ్చినవా? నీ చూపులు పాడైనవా? నీ తలంపులు భ్రష్టు పట్టినవా? నీ నడత చెడిపోయిందా? ఒకసారి దిద్దుకో, సరిచేసుకో. అంతే తప్ప అయోగ్యంగా, అసమాధానంగా ఆయన బలలో చేయి వేసే ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తే దేవుని దృష్టిలో అపరాధి అవుతావు, అనారోగ్యం పాలవుతావు, ఆయుష్ తక్కువ అవుతుందని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దేవునితో సమాధానపడు. అంచె దినమున లేపబడాలి అన్నా, నిత్య జీవము పొందాలి అన్నా, నిత్యము ప్రభువుతో నివసించాలి అన్నా ఆయన చెప్పినట్లు మనం చేయాలి. ప్రార్థనాపూర్వకంగా ఉందామా? అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. శిలువ ధ్యానంలో గడుపుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు సిలువలో పొందిన దెబ్బలను బట్టి మా రోగములకు స్వస్థత అన్నావు తండ్రి. నీ దేహము నాగల చాళ్ల వలె దున్నబడింది మా కోసమే తండ్రి. ఈ రొట్టెను మీ శరీరముగా మార్చాలని మేము నమ్ముచున్నాం. ఇది మీ శరీరమునకు సాదృశ్యము కాదు, మీ శరీరమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే బాధ్యతను దయచేయండి ప్రభువా. నీ దేహములో చివరి రక్త బొట్టు వరకు మా కోసం ధారపోశారు. మీరు చిందించిన రక్తము ద్వారా మా పాపములకు క్షమాపణ కలుగుచున్నది. ఈ ద్రాక్షారసము మీ రక్తముగా మార్చారని నమ్ముచున్నాను. ఇది మీ రక్తమునకు సాదృశ్యము కాదు, మీ రక్తమే అని విశ్వసిస్తున్నాను తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే బాధ్యతను దయచేయమని ప్రభు అయిన క్రీస్తు పేరిట సిద్ధపడుతున్నాము దేవా, ఆమేన్. ప్రభు అయిన యేసు రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకే నలగొట్టబడిన నా శరీరము, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుని అన్నాడు. ఆ ప్రకారమే ఆయన ఒక పాత్రను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకే చిందించబడిన నిబంధన రక్తము, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుని అన్నాడు. డియర్ చర్చ్, ఆర్ యు రెడీ టు టేక్ ద హోలీ కమ్యూనియన్? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఫస్ట్ లేడీస్, ఎవరైతే రక్షించబడి బాప్తిస్మము పొంది ఆయన కుటుంబ సభ్యులుగా జీవిస్తున్నారో అటువంటి వారు ఆయన శరీరం రక్తం తీసుకుంటానికి ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. ముందు స్త్రీలను ఆహ్వానిస్తున్నాను. వచ్చేవారికి దారి ఇవ్వండి. మీ బైబిల్స్ ఎవరి కాళ్ళకు తగలకుండా దగ్గర పెట్టుకోండి. అందరూ కూడా సిలువ ధ్యానంలో ఉందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. దిస్ ఇస్ టైమ్ ఫర్ మెడిటేషన్ ఆఫ్ ద క్రాస్.